మీ బిజినెస్ ను 100 రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం. మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు. నమస్తే, వెల్కమ్ టు విటివి పొలిటికల్. రైలు ప్రయాణంలో ఒంటరిగా ఉన్న మహిళపై ఓ దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. భోగిలో బాధితురాలు తప్ప ఎవరూ లేకపోవడాన్ని అవకాశంగా తీసుకున్న దుండగుడు కత్తితో బెదిరించి అత్యాచారం చేయడంతో పాటు బాధితురాలి డబ్బు నగలు ఎత్తుకెళ్లాడు. ఏపీలోని రాజమహేంద్రవరం సంత్రగచ్చి స్పెషల్ ట్రైన్లో ఈ దారుణం చోటు చేసుకుంది. బాధితురాలు పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం చర్లపల్లి వెళ్లేందుకు బాధిత మహిళ రాజమహేంద్రవరంలో సంత్రగచ్చి స్పెషల్ ఎక్కింది. రైలు గుంటూరు దాటిన తర్వాత ఆ బోగిలో తను తప్ప ఎవరూ లేరని, ఇంతలోనే 40 సంవత్సరాల వయసున్న దుండగుడు బోగిలోకి వచ్చాడని తెలిపింది. తాను ఒంటరిగా ఉండడాన్ని అవకాశంగా తీసుకున్న నిందితుడు కత్తితో బెదిరించి తనపై అఘాయిత్యం చేశాడని తెలిపింది. రైలు గుంటూరు పెదకురపాడు మధ్య ప్రయాణిస్తుండగా ఈ దారుణానికి పాల్పడ్డాడని చెప్పింది. అనంతరం తన హ్యాండ్ బ్యాగ్, సెల్ ఫోన్ లాక్కుని పెదకురపాడు స్టేషన్ లో రైలు ఆగగానే దిగిపోయాడని తెలిపింది. చెర్లపల్లికి చేరుకున్నాక బాధితురాలు సిఆర్పి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రైల్వే పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇంతకీ ఈ ఘటన మీకు ఎలా అనిపిస్తుంది? కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుంది, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.